నమస్కారం సార్. మీరు రాసినటువంటి కవిత సంకలనం సహృద్గీత గురించి వివరిస్తారా? తప్పకుండానండి. సుహృద్గీత నేను మొట్టమొదట వ్రాసినటువంటి కవిత సంకలనం. అది వాస్తవం చెప్పాలంటే నా 16-17 సంవత్సరాల మధ్య వయస్సులో నేను స్కూలుకు వెళుతూ వస్తూ వ్రాసినటువంటి కవితలు. అంటే ఎప్పుడు కవిత రాయాలనిపిస్తే అప్పుడు రోడ్డు ప్రక్కన చెట్టు కింద ఆగి వెంటనే ఆ కవితని నోట్స్ మీద రాసుకునేవాడిని. వీటిల్ని నా తర్వాత 18 సంవత్సరాల వయసులో నేను సంకలనంగా మొత్తం ఫెయిర్ కాపీ వ్రాశాను. వ్రాసి ఈ కవితా సంకలనాన్ని ఏలూరులో సామవేదం జానకిరామ శర్మ గారని ఓ మహాపండితుడు, మంచి కవి, వారికి చూపించా. ఆయన వీటిలన్నిటినీ చదివి చాలా బాగుంది బాబు ఇది, దీనికి ఇప్పుడు నా మిత్రుడు వడ్లపట్ల మల్లికార్జునరావు గారు అని ప్లేడర్ గారు ఉన్నారు, ఆయన్ని ప్లేడర్ గారు అంటారు. ఆయనకి చేత నేను ప్రచురింపజేస్తాను, నీవు దీన్ని ముదిగొండ శ్రీరామచంద్రమూర్తి గారికి ఇచ్చి ఆయన చేత పరిచయ వాక్యాలు రాయించుకో అన్నారు. నేను ముదిగొండ శ్రీరామచంద్రమూర్తి గారిని కలిశాను. రాసి కలిసిన తర్వాత ఆయన్ని అడిగాను. ముదిగొండ శ్రీరామచంద్రమూర్తి గారు మొత్తం చదివి ఆయన తొలిమజిలి అని నన్ను పరిచయ వాక్యాల్లో రాశారు. అందులో భావుకుడు, మీదు మిక్కిలి యువకుడు, నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న సారస్వతోపాసకుడు ఇక్కుర్తి నరసింహారావు అని అంటూ వ్రాసి చివరిలో మా కవుల ప్రపంచంలోకి, ఆనందాల పాలపుంతలోకి ఆహ్వానిస్తున్న మా లోకానికి, ఆహ్వానిస్తున్న ఈ లోకానికి అంటూ నాకు స్వాగతం పలికారు. ఆ విధంగా అది ప్రచురణకి నోచుకున్నది. ప్రచురణ అవుతున్న సందర్భంలో నేను నా అభిమాన కవి మరి శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కలిసి ఈ ప్రచురితమైనటువంటి ప్రతుల్ని వారికి ఇచ్చాను. వారు చదివి కరుణశ్రీ కళ్యాణవాణి అనే శీర్షికతో నాకు ఆశీర్వచనం రాసి పంపించారు. ఆ ఆశీర్వచనంలో, బాబు నీ సుహృద్గీత బాగున్నది, పసందైన పల్లెపడుచు హృదయంలాగున్నది, అందులో అదేదో అందం దాగున్నది అంటూ వారు ఆశీర్వదించారు. ఆ విధంగా సుహృద్గీత అనేటువంటి నా వచన రచన కావ్యం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అన్ని పత్రికలు కూడా చాలా చక్కని సమీక్షల్ని ఇచ్చాయి ఆ రచన మీద. దాంట్లోంచి 1-2 ఖండికలు చదివి వినిపిస్తాను. జీవితం అనే శీర్షికలోంచి, ఎందుకు మానవుడా నీకి వ్యధ, ప్రతి జీవితానికి ఇది మాయని గాథ, మహావృక్షమనే ఈ లోకంలో ఆడది ధరిస్తుంది పూత అనే గర్భాన్ని, పిందవుతుంది పూత, కాయగా గడిచే జీవితాన్ని దోరగా పండిస్తుంది కాలం, యవ్వనమనే దోరకాయ కాలంతో ఏకీభవించి క్రమంగా పండుతుంది, పండిన పండు క్రొల్లడంలో ఆశ్చర్యం లేదేమో, క్రుళ్ళి రాలి భూమిలో కలిసే జీవితానికి దుఃఖించబోకు, కన్నీటిని విడుస్తూ దోర యవనాన్ని విషాదమయం చేసుకోకు. మరొకటి, ఆశ్రమం అనేటువంటి కవితలో, నీ జీవితం ఒక పూలమాలయ్యి నలుగురిని నవ్వించాలనుకో, నీ జీవితం ఒక రథమై పదుగురిలో ఊరేగిందో, నీ జీవిత రథచక్రాల కింద ఎన్నో జీవులు బలి అని తెలుసుకో. అలాగే ప్రకృతిని ఉపాసన చేస్తూ
ఉవ్వెత్తున లేచే ప్రతి ఒక్క తరంగంలో కోటి వీణల దివ్యస్వరం వినిపించేది నాకు. మరొకటి, శాంతిపరం అనేటువంటి శీర్షికతో దీన్ని పూర్తి చేశాను ఈ కావ్యాన్ని. ఇది నా దేశం, ఇది నీ దేశం. ఈ మన దేశంలో ఎల్లవేళలా వడిసెలలో రాళ్ళు పడుచుదనం పరవళ్లకు విహరిస్తూనే ఉండాలి. ముదిమిరాని ముగ్ధ భారతిలా కంకె విరిచిన చేలు బరువుగా తలలు వాల్చే తూగాలి. చన్నుగుడిచే లేగలను తల్లికి దూరం చేసే కసాయిలకు ఇక్కడ చోటే ఉండకూడదు. కీర్తిశేషులైన కర్మవీరుల ఆశాప్రబోధం దివ్యపదంలో అనుక్షణం మనం వారి అడుగుజాడలు వెతకాలి. శాంతి సహనం ఆనకట్టలు నిర్మించాలి. దుష్టనాశనం ఆనవాయితీ కాగల మన దేశంలో శోకం, ఆకలి, కునీతి, కుసంప్రదాయం మంచి ఫలించే యజ్ఞంలో హోమం కావాలి. సువిశాలమైన సుహృదితో తిరుగాడే బిడ్డలను చూచి సుహృదులతో భారతి నిండుగా నవ్వాలి. తనయుడు తల్లి పాదాలు పూజించాలి, తండ్రికి చేదోడు వాదోడు కావాలి, ఆడపడుచు నుదుట తిలకం దిద్దాలి. సంస్కారం లోపించిన ఆడంబరాలు మనకు వద్దు, ఆశయం లోపించే ఆవేశం వద్దు. ఆదర్శంగా ఆలుమగల కపోలాలు కలియాలి. గుమ్మం వద్ద భర్త పేరు చెప్పక సిగ్గుపడే ముగ్ధలు మన దేశంలో నవ్వాలి. నగ్నంగా ఉన్న మోకాళ్లపై బోర్లపడి ఏడ్చే పసివాడికి పసుపు కొమ్ము లాంటి బాలింతే ఉగ్గు పెట్టి లాలిపాడాలి. నాకు అబ్బాయి అంటే నాకు అమ్మాయి అనే కలహాలు పొరుగువారి తీర్పు దాకా వెళ్ళాలి. నిర్మలమైన స్నేహం కావాలి, నిండు హృదయాలు కావాలి. ఏ వైపు చూచినా శాంతి పెత్తనం చేయాలి. ఆ రోజులు కావాలి, ఆ పండుగ రావాలి. సుహృద్గీతి ఆలపించే హృదయంతో మనం భారతికి అంజలి ఘటించాలి. శాంతి శాంతి శాంతి, సర్వే జనా సుఖినో భవంతు. ఇది ఈ సుహృద్గీతలో శాంతి పర్వం అనే శీర్షికతో ఆఖరి రచన. శాంతి పర్వం కవితతో ముగించిన సౌహృద్గీత చాలా గొప్ప భావాలతో ఉంది. అలాగే మీరు రాసినటువంటి కలం చిందుల గురించి కూడా వివరించండి. కలం చిందులు అది ఒక చక్కని కవితా సంకలనం. దీనికి ప్రేరణ నాకు మహాకవి ఆరుద్ర గారు. ఆరుద్ర గారి రచనల వల్ల ప్రభావితున్నై రాసినటువంటిది. ఆయనంత కాదు కానీ నేను ఒక ఇంగువ కట్టిన గుడ్డ లాంటి వాడిని. అంటే ఆరుద్ర గారు ఇంగువ, నేను ఇంగువ కట్టిన గుడ్డ. ఆ స్మెల్, ఆ వాసన కొంత ఉంటుందన్నమాట నా మీద. ఇందులో చమత్కారం, వ్యంగ్యం, హాస్యం, ప్రాస, శ్లేష, అలంకారం, విమర్శ, ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలన్నీ ఈ కవితల్లో, ఈ చిన్న చిన్న మినీ కవితల్లో నిబిడీకృతమై ఉంటాయి. ఉదాహరణకి మొట్టమొదట నేను అభిమానించే ఆరుద్ర గారి గురించే హిమాచలం గురించి, ఆరుద్ర కలం గురించి మహోన్నతంగా వ్రాయాలనుకుంటే ఏమీ వ్రాయలేక మిన్నకుంటి అంటూ ఆయన కలం ఎంత ఘనమైందో నేను చెప్పలేని మాటల్లో చెప్పా. అలాగే మనసు కవిగా పేరు పొందిన నా అభిమాన కవి ఆత్రేయ గారు, ఆయన గురించి వ్రాస్తూ రెండర్థాల పదానికి గ్రాంధికం శ్లేష, అదే మాటకు వ్యావహారికం ఆత్రేయ. మోగ మనసు భాషలతో తేట తేట తెలుగుకు ఆయన పెట్టిన మెరుగు సూర్యచంద్రులున్నంతకాలం చెలగు. మరొకటి సరదాగా ఒక చిన్న సెటైర్. పండక్కి చీర కొంటేనే ఆమె ముఖం రాగి కళాయి, కొనకపోతే వీధి కొళాయి, కొన్నాక పొరుగింటామెతో పోతుంది బడాయి, ఆ రాత్రి ప్రక్కింట్లో మొదలవుతుంది లడాయి. అలా అక్కినేని గారి గురించి రాస్తూ రుచిగా శుచిగా నటించే అక్కినేని
పద్మశ్రీ నట సామ్రాట్, సరిపోలని గీటురాళ్ళు, కోహినూరు వజ్రానికి ఎవరోయి వెలకట్టువాళ్ళు అంటూ ఆయన గురించి ఇలా అసలు కంటే కూడా వడ్డీ ముద్దు అనేది మనకి సమాజంలో చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని బ్రహ్మ చేసిన బొమ్మకు 100 ఏళ్ళ ఆయుష్, బాపు గీసిన బొమ్మకు 1000 ఏళ్ళ ఆయుష్. అందుకే అంటాను, అసలు కన్నా వడ్డీ ముద్దనేది కాదు లోకోక్తి, అది బ్రహ్మోక్తి. అంటే ఇక్కడ చమత్కారం, బ్రహ్మ యొక్క కుమారుడు బాపు గారైతే బాపు గారు గీసిన బిడ్డ బాపు గారి బొమ్మ. ఆ విధంగా బ్రహ్మకి వడ్డీ ముద్దు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు అవుతారు బాపు గీసిన బొమ్మలు. ఆ విధంగా బ్రహ్మ గీసినటువంటి బిడ్డకి 100 సంవత్సరాలు అయితే బాపు గారు గీసినటువంటి అంటే బ్రహ్మదేవుడి యొక్క మనవరాలకి 1000 సంవత్సరాలు వయస్సు అనేది ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. అలాగే ఒక చిన్న చమత్కారం, పూర్వజన్మలో దొంగలు కామోసు ఈ కుక్కలు దొంగతనం వద్దు మొర్రో అన్నట్టు మొరుగుతాయి రాత్రింబగళ్ళు, మేల్కొని రాత్రింబగళ్ళు. రూపాయికి లేదు కోపం ఎవరిపైన, దానికి పేద గొప్ప అమాంబాపతు జనాలంతా ఒక్కటే. ఎటొచ్చి బంధుమిత్ర స్వజనం మీద ప్రేమ లావు, అందుకే రూపాయిన్న చోటికే చేరుతుంది మరో రూపాయి. ఇలా కవితలు ఒక సుమారుగా 120 కవితల దాకా ఈ కలంచందుల పుస్తకంలో ఈ చిన్న చిన్న మినీ కవితలు రాయడం జరిగిందండి. బాలచంద్రిక అంటే ఇది పిల్లల గురించి అని పేరులోనే తెలుస్తుంది. ఆ రచన గురించి కూడా 2 మాటల్లో చెప్తారా? బాలచంద్రిక ఇది నిజంగా బాలల కోసం రాసినటువంటి చిన్న చిన్న నృత్య రూపకాలు. నేను ఏ ప్రక్రియలో ఏది రచించినా కూడా దానికి సంబంధించినటువంటి సమర్థులైనటువంటి పెద్దవాళ్లతో ఒకసారి వాళ్ళకి వినిపించి వారి అభిప్రాయం కూడా నేను తీసుకున్న తరువాతనే నా రచనని బయటికి తీసుకొచ్చే అలవాటు ఉంది. ఈ బాలచంద్రిక రాయడంలో నా ఉద్దేశం, పిల్లల్లో ఏ ఏ భావాలని అంటే వాళ్ళు నిరంతరం పాఠ్యపుస్తకాలతో రెస్ట్లెస్గా గడుపుతూ ఉంటారు, వాళ్ళల్లో ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలి అనే అభిప్రాయంతో ఈ బాలచంద్రికలో ఒక 7 నృత్య రూపకాలు వ్రాయడం జరిగింది. అందులో లక్ష్మీ సరస్వతి సంవాదం అంటే చదువు ముఖ్యమా ధనం ముఖ్యమా అనేటువంటిది. లక్ష్మీ సరస్వతి దీంట్లో విద్యాధనము యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే భూతల స్వర్గం అనే శీర్షికలో మత సమైక్యత గురించి, సుమతి శతకంలో ఒక పద్యంని ఒక నృత్య నాటికగా వ్రాయడం జరిగింది. అలాగే బొమ్మల పెళ్ళి, పురాణ సత్యం, గురు పూజ, గురుభక్తి ఈ అంశాలని ఈ దీంట్లో వ్రాయడం జరిగింది. ఈరోజు సహృద్గీత, కలంచిందులు, బాలచంద్రిక గురించి తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరికొన్ని పుస్తకాల గురించి తెలుసుకుందాం.